నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కి స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. అందులో భాగంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఏంటంటే మన స్వతంత్ర 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ప్రతిరోజు ప్రతి ఒక్క నాయకుడు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా 75 ఏళ్ళ స్వతంత్ర జీవితంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు, మేము ఈ గవర్నమెంట్ వ్యవస్థను బలోపేతం చేస్తాం, గవర్నమెంట్ స్కూళ్ళను బలోపేతం చేస్తాను, గవర్నమెంట్ హాస్పిటల్ బలోపేతం చేస్తాను అని చెప్పేసి 70 ఏళ్ళ స్వతంత్ర జీవితంలో చెప్పుకుంటూనే వస్తారు తప్ప ఇక బలోపేతమైన సందర్భాలు లేవు. ఎప్పుడు బలోపేతం అవుతాయి అన్నీ? గవర్నమెంట్ స్కూళ్ళు ఎప్పుడు బలోపేతం అవుతాయి అంటే గవర్నమెంట్ ఈ పేద ప్రజలు పన్నులు కట్టడం ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళ పిల్లల కోసమో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు, మీకు కూడా కార్పొరేట్ హాస్పిటల్ కావాలి, వాటిని బాగు చేసుకుంటారు, వాటికి నిధులు కేటాయిస్తారు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఏం పాపం చేసినా ఇంకా బలోపేతం చేసుకుంటూనే పోతానే. మొన్న చూసినాము మన మహబూబ్నగర్ జిల్లాలో శవాన్ని పీక తింటానే కుక్కలు. ఎప్పుడు బలోపేతం అవుతాయి, ఏ విధంగా బలోపేతం అవుతాయి ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తానా. ఏదేమైనప్పటికీ ఈ స్వతంత్ర భారతదేశానికి ప్రజల యొక్క జీవితాలు ఎప్పుడు మారుతారో ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న ఒక మంత్రి గారు చెప్తా ఉన్నాడు, గవర్నమెంట్ హాస్పిటల్ బలోపేతం చేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాడు. నిజంగా మీరు కూడా అక్కడే ట్రీట్మెంట్ తీసుకొని అక్కడే చేస్తే ఇది బలోపేతం అయితే అని చెప్పేసి భావిస్తాం. నిన్న చూసిన హన్మకొండలో గురుకులాలను మీరు బ్రహ్మాండంగా బలోపేతం చేస్తాం. ప్రతి 15 రోజులకు ఒకసారి జిల్లా కలెక్టర్ కానీ లేకపోతే సంబంధిత అధికారులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ పోయి సందర్శించాలనే సందర్భం ఒక పెద్ద తీసుకొచ్చారు. ఈరోజు ఎంతోమంది నాయకులు పోయి అక్కడ సందర్శిస్తారు, ఎంతోమంది ఆఫీసర్లు పోయి అక్కడ సందర్శిస్తూ ఉన్నారు. నేను హన్మకొండకు సంబంధించి ఎలుకలు కరుస్తానే అని చెప్పేసి ఒక హాస్టల్లో అభియోగాలు వస్తాయి. ఇంకెప్పుడు బలోపేతం చేస్తారా? ఇక మీరు ఇక రాజకీయాలు, మీ గెలుపులు, మీ అధికారాలు తప్ప ప్రజల పక్షాన మాట్లాడేది ఉన్నదా? ఈరోజు అందరు నాయకులు చెప్తా ఉన్నారు, ఈ ప్రభుత్వం మోసం చేసింది, ఈ ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పేసి. ఆ ప్రభుత్వం ఉన్నది వీళ్ళే, ఈ ప్రభుత్వం ఉన్నది కూడా వాళ్ళే. ఇక కొత్త వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండే? కొంతమంది ఉప ముఖ్యమంత్రులు చేసి మంత్రులు చేసి అక్కడ అధికారం వాళ్ళే ఉన్నారు, మళ్ళీ సేమ్ టైం ఇక్కడ కూడా వాళ్ళే ఉన్నారు. ఎక్కడ పార్టీ మారితే వాళ్ళు, ఎక్కడ అధికారం వస్తే అక్కడ పార్టీలు మారుతూ ఉన్నారు, వాళ్ళే అధికారంలో ఉంటారు. మరి ఆ పార్టీ మోసం చేసింది, ఈ పార్టీ మోసం చేసింది, వాళ్ళు చేయలే, అభివృద్ధిని ఆకాంక్షించి మేము పార్టీలోకి వస్తాను అంటే మీ అభివృద్ధి చూసుకుంటారు తప్పితే ప్రజల అభివృద్ధి చూసుకుంటున్నారు ఎక్కడన్నా? ఏదైనా కూడా ఎప్పుడైనా కూడా ఎలక్షన్ జరిగితే ఇదంతా ప్రజల ఆలోచన చేయాల్సిన సందర్భం ఉన్నది. రాజ్యాంగం ఉన్నది, ప్రతి 5 ఏళ్ళకోసారి ఎలక్షన్ జరపాలి, ఏ ఎలక్షన్ అయినా 5 ఏళ్ళకోసారి జరపాలని చెప్పేసి అంటాను. కానీ సంవత్సరాలు గడిచిపోయినప్పుడు ఎలక్షన్ జరపడానికి ఆంతర్యం మీద ఒకసారి ఆలోచించుకోవాల్సిన సందర్భం. అంటే మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ ఉన్నారు, ఆత్మసాక్ష్య ప్రమాణం చేసి మీరు గద్దెనెక్కుతూ ఉన్నారు. కానీ ఆ ప్రమాణాలను ఎక్కడ పోతానే? ఇంతకుముందు గతంలో ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా కూడా ఆ ప్రభుత్వాలు లెక్క ప్రకారంగా వాళ్ళు చేస్తూ ఉండేది. కానీ ఇప్పుడు అదంతా ఏం చేయలేకపోవడం వల్ల మరి ఏమి మీరు నెరవేర్చిన ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. నిజంగా మీ పార్టీలకు సిద్ధశుద్ధే లేదో, మీ పార్టీలకు రాజ్యాంగం పైన మినిమం గౌరవమే ఉంటే ఎలక్షన్లని ఏకమవుతాను ఎందుకు చేయలేకపోతాండే? ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రజలను పిచ్చోళ్ళని చేయాలి, ఈ ప్రజలను కొనాలి, మీరు గద్దెనెక్కాలి. వీళ్ళేమో మిగతా వాళ్ళకేమో ఓట్లు వస్తే వాళ్ళు యుద్ధం చేస్తారు, మా పేద ప్రజలేమో పండుగ చేసుకుంటారు. కాబట్టి మీరు గద్దెనెక్కి కూర్చోగలుగుతా ఉన్నారు. నిజంగా మేము మీద తిరుగుబడితే మాకు వీళ్ళు ఇచ్చినటువంటి హక్కును సక్రమంగా వినియోగించుకుంటే ఇక మీరు వాళ్ళ దగ్గరకు వచ్చి ఇక మొకాళ్ళు వంచి నిలబడే సందర్భం ఉంటుంది. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హక్కును అమ్ముకొని మిమ్మల్ని అడుక్కుంటా ఉన్నారు. కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎక్కడ హాస్పిటల్ బలోపేతం అవుతాయి? గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తే కంపు వాసన కొడుతూ ఉంటుంది, ప్రైవేట్ హాస్పిటల్ పోతే మరి అంత నీటికి ఎట్లా ఉండగలుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. యంత్రాంగం అంతా మీ చేతిలోనే ఉన్నది, వ్యవస్థ మొత్తం మీ చేతిలోనే ఉన్నది. కానీ ఏమవుతుంది?
మేము ఈ పిల్లలకు బిజినెస్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు, పెద్ద పెద్ద స్కూళ్ళు, మా ఎస్సీ ఎస్టీ బీసీ పేద పిల్లలందరికీ గురుకులాలలో లైన్లలో ప్లేట్లు పట్టుకుని నిలబడేటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి వీళ్ళ జీవితాలు ఎట్లా మారుస్తారా? మీరు ఎప్పటికీ తిట్టుకుంటూనే ఉంటారు. ఏ ఒక్క నాయకుడిని అభియోగాలు నిరూపించిన దాఖలాలు అనిపిస్తానయా? సంవత్సరాలు గడుస్తానే మిమ్మల్ని జైల్లో తోలుతాం, మిమ్మల్ని పొక్కలేస్తాం, మిమ్మల్ని అద్దీస్తాం అంటారు తప్ప నిజంగా అది చేసే సందర్భాలు జరుగుతానయా? ఇప్పుడు మీరు తిట్టుకొని చేస్తేనేమో మీకేం లేదు, పక్కోళ్ళు మీడియా వాళ్ళు ఏమైనా చెప్తే మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టి భయపెట్టించేటువంటి సందర్భానికి మీరు వచ్చిండ్రు. ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వాలు మారాలి, వాళ్ళ ధోరణి మారాలి. నిజంగా మీకు ఈ ప్రభుత్వం పైన మీరు మంచి చేస్తారనే మీకు ఆత్మసాక్ష్యం ఉంటే మీరంతా కూడా పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి. మీ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించాలి. మరి ఉద్యోగాలు ఇస్తాను కానీ మీ పిల్లలను ఎక్కడో ప్రైవేట్ కార్పొరేట్స్ మీరే కదా విద్యాబుద్ధులు చెప్పేది, మీరే కదా వాళ్ళ మంచి నేర్పేది. మరి మీ పిల్లల్ని బయటికి ఎందుకు పంపిస్తానరా? ఇప్పటికైనా ప్రజలను నిలదీయాలి. ఎందుకంటే ఒక్కొక్క గ్రామాలలో మనం చూస్తాను, గ్రామాలలో స్కూల్స్ ఉన్నాయి. ఒక మామూలుగా ఒక 1200, 2000 గ్రామ పంచాయతీలలో నెలకు వచ్చేసి ఒక 3 లక్షల రూపాయలు జీతాల రూపంలో ఇస్తూ ఉన్నారు గవర్నమెంట్ టీచర్లు. కానీ అక్కడ ఎంతమంది విద్యాబుద్ధులు నేర్చుకోగలుగుతా ఉన్నారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం అంత పెద్ద మొత్తంలో ఖర్చు పెడతానప్పుడు దానికి ప్రతిఫలం రాకపోతే నిలదీసేటువంటి ఆస్కారం మీ పైన లేదా? ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 8,000, 10,000 ఇచ్చేటువంటి టీచర్ దగ్గరికి ఏమో ఈ 70,000, లక్ష రూపాయలు తీసుకునేటువంటి టీచర్ ఒక పిల్లగాన్ని అక్కడ పంపిస్తారు. అంటే మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం, మేము క్వాలిఫై అయిన టీచర్ అని చెప్పేటువంటి మీరు మీ పిల్లల్ని అక్కడికి ఎందుకు పంపిస్తారా? ఈ దిశగా అడుగులేయాలి, ఈ దిశగా ఆలోచించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే మొన్న ఆకునూరి మురళి గారు ఒక నివేదిక ఇచ్చిండ్రు, దాన్ని వక్రీకరించేసి దాని మీద పెద్ద రాద్ధాంతం చేసేటువంటి సందర్భం వచ్చింది. కానీ నిజంగా పేద ప్రజలకు మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయి ఆ పేద ప్రజలకు న్యాయం జరగాలి, ఆ విధంగా మీ అడుగులు ఉండాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒక్కసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం.